ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈరోజు ప్రపంచ డయాబెటీస్ డే, ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవము. ఈ సందర్భంగా ఉదయం జగజీవన్ పార్క్లో ర్యాలీ చేయడం, తర్వాత ప్రజలకు అవగాహన కోసం మీటింగ్ పెట్టడం, తర్వాత ఇక్కడ ఏపీఎస్పీడీసీఎల్లో దాదాపు 400-500 మందికి బీపీలు షుగర్లు పరీక్ష చేసి మనకు అవగాహన, తర్వాత ఈ షుగర్ వ్యాధి మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. దీంట్లో డయాబెటీస్ అనేది సార్ ఫ్రాంక్లిన్ బ్యాంటింగ్ అండ్ బెస్ట్ ఇద్దరు సైంటిస్టులు ఇన్సులిన్ కనుక్కున్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు ప్రపంచ డయాబెటీస్ డే వస్తూ ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో అయితే బాలల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాము. సో ఈ డిసీజ్ బ్లడ్లో షుగర్ ఎంత ఉంది అంటే ఇట్స్ ఏ డిసీజా డిజార్డరా అని అడిగారు అనుకోండి, ఇట్స్ ఏ డిజార్డర్ అంటాం. డిసీజ్ కాదు, డిజార్డర్ అంటాం. డిజార్డర్ అంటే కొంచెం లెవెల్స్ హై ఉంటాయి. బీపీకి ఎట్లా మామూలుగా 120, 80, 130, 80 ఉంటే దాన్ని హై ఎక్కువ ఉంటే కొంచెం డిజార్డర్ అంటాం. దాన్ని ఆర్డర్లోకి తెచ్చుకుంటే సరిపోతుంది. అట్లాగే షుగర్ కూడా ఎక్కువగా ఉంటే డిజార్డర్ అంటాము. దాన్ని ఆర్డర్లోకి తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో బికాస్ గ్లూకోజ్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎస్పెషల్లీ మన బ్రెయిన్ బాగా పనిచేయాలంటే షుగర్ కావాలి. కంపల్సరీ బ్రెయిన్కి అయితే మనకు షుగర్ కావాలి. అదే కంటికి అయితే మనకు క్యారెట్ కావాలి. అదే హార్ట్కి అయితే మనకు కొలెస్ట్రాల్, లిపిడ్స్ కావాలి. అదే లివర్కి అయితే విటమిన్స్ కావాలి. అట్లా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఐటమ్ కావాలి. కాబట్టి బ్రెయిన్కి కావాల్సింది షుగర్. మీరు చూడండి, ఎక్కువగా షుగర్ పేషెంట్స్ బాగా నాలెడ్జితో కూడినటువంటి విద్యార్థులుగా, నాలెడ్జ్ కలిగిన ఆఫీసర్స్గా ఉంటారు. వాళ్ళందరికీ కూడా షుగర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు బాగా బ్రెయిన్ పనిచేసి ఇది ఉంటుంది. మరీ ఎక్కువ ఉంటే మిగతా పార్ట్స్ కూడా దెబ్బతిని మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఇది షుగర్ అనేది ఇన్సులిన్ హార్మోన్ మన ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఇంక్రీజ్ హార్మోన్ వల్ల ఏమంటే ప్యాంక్రియాస్ కొంతమందిలో కొన్ని జ్వరాలు వచ్చి కొంచెం వంశపారంపర్యంగా కొన్ని కారణాల వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతిని ఇన్సులిన్ రావడం నిలిపేస్తుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.